హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గజేంద్ర మోక్షం స్టోరీ తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఏనుగు తన కుటుంబంతో నివాసం ఉండేది. ఆ ఏనుగు ప్రతిరోజు ఉదయాన్నే సరస్సులోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండేది. ఒకరోజు ఏనుగులు స్నానం చేస్తుండగా ఒక మొసలి ఏనుగు యొక్క కాలిని పట్టుకుంటుంది. ఏనుగు ఎంత బలంగా ప్రయత్నం చేసినా మొసలికి నీళ్ళలో బలం ఎక్కువగా ఉంటుంది. కావున మొసలి దాన్ని వదిలిపెట్టదు. అలా ఏనుగు ఎంత ప్రయత్నం చేసినా మొసలి వదిలిపెట్టదు. ఈ బాధను తట్టుకోలేక ఏనుగు ఆకాశం వైపు చూస్తూ, ఓ నారాయణ, ఓ పరమాత్మ, నన్ను ఈ బాధ నుండి కాపాడుము అని వేడుకుంటుంది. గరుడ వాహనంపై ఎక్కి వస్తారు. ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని మొసలిపై విసురుతారు. ఆ మొసలి తల తెగిపోతుంది. ఈ కథలో సందేశం: దేవునిపై నమ్మకంతో, విశ్వాసంతో చేసిన భక్తి ఎప్పుడూ ఫలిస్తుంది. మన శక్తి చాలదు అనిపించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.